మీరు చెప్పగలిగితే నేను మాట్లాడేది అవసరం లేదు. అమ్మ అంటే ఎంత ప్రధానమో చెప్పారా? అదే అమ్మలాగానే నాన్నని కూడా గౌరవించడం అనేది నా ఉపన్యాసంలో ఒక ఐటమ్ గుర్తుందా? అమ్మ నాన్నని మీ ఉపాధ్యాయుల్ని గౌరవించడం అనేది చాలా ప్రధానం. దాని గురించి పద్యం పాడారు, అవసరం లేదు. ఇంకా కంప్యూటర్ గురించి చెప్దామని వచ్చాను. మీరు పాపలే పద్యం పాడారు, కంప్యూటర్తో ఎన్ని ఉపయోగాలు ఉంటాయో అని. అది నేను చెప్పే మాటలు అవసరం లేదు, ఎందుకంటే మీరే చెప్పిన తర్వాత, మీకే అర్థమైన తర్వాత నేను చెప్పేది ఇంకేముండదు. తర్వాత టైం ఎలా యూజ్ చేసుకోవాలా, సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలా అని అనదర్ ఐటమ్ నేను మాట్లాడదాం అనుకున్నాను. కానీ అది కూడా మీ పిల్లలే చెప్పారు, టైంని ఎలా ఉపయోగించుకోవాలి. టైం అనేది సమానమే అందరికీ, దాని నుంచి టైం ఎవరికి వ్యత్యాసాలు ఉండవు. అర్థమైందా? ఆ టైం ఉన్న టైంలోనే చక్కగా ఉపయోగపడేటట్టుగా దాన్ని, మీ కార్యక్రమాన్ని మీరు చదువుకోవటం కానీ, పరీక్షలకు ప్రిపేర్ కావటం కానీ, స్కూల్కి పోవడానికి తయారు కావటం కానీ, ఇవన్నీ టైం ప్రకారం చేసుకుంటే టైం మేనేజ్మెంట్ అయిపోయింది. సో ఈ 3 అంశాలు ఆల్రెడీ మీరే చెప్పుకున్నారు, ఆ విషయాన్ని గురించి మాట్లాడను. అర్థమైందా? 4వ అంశం, నేను ఒక 5-6 అంశాల గురించి చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి, మీ జీవితాంతం గుర్తుపెట్టుకోండి. దానికోసమే నేను ఇంతకాలం ప్రయాణం చేసి ఆశపడి ఆశించి మీతో మాట్లాడాలన్న ఒక్కటే నా ఉద్దేశం. అందుకే ఇక్కడ ఉన్నాను. అర్థమైందా? సో ఒకటి, నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే, ఈ నూతన ప్రపంచం, మీరు పుట్టిన ప్రపంచం ఉందే, ఇది గొప్ప గొప్ప ప్రపంచం. ఇంత వసతులు కానీ, ఇలాంటి అవకాశాలు కానీ, ఇంత పెద్ద స్కూల్స్ కానీ, ఇంతమంది ఉపాధ్యాయులు కానీ మాకెప్పుడు మేలు. ఇంత ముందు తరతరాలుగా ప్రజలంతా కష్టపడి శ్రమ వచ్చి మీకోసం ఇవన్నీ నిర్మించారు. ఇది మీ అదృష్టం. అయితే దాంతో ఆగితే సరిపోదు. మీరు ఏం చేయాలంటే, మీరు దీన్ని ఉపయోగించుకొని బాగుపడి మీ పిల్లల్ని పెంచుకొని దేశాన్ని అభివృద్ధి చేసి అందరికి సహాయపడాలి. అది నా మెసేజ్. చేస్తారా? ఎస్ ఆర్ నో? యూ విల్, డోంట్ యూ? ఓకే, సో యూ సే I will work hard. Say this after me. I will study hard. Say, I will study hard. Everybody. I will work hard. I will study hard. I will study hard. Okay. I will work. I will do the best thing I can do in my life. You want to do anything you want to do, whatever you want to do. ఈ రోజుల్లో ఏంటంటే సమృద్ధిగా ఉన్న అవకాశాలు మీకు ఏదంటే అది కావచ్చు. నర్సే కానీ, డాక్టర్ కానీ, ప్రొఫెసర్ కానీ, టీచర్ కానీ, ఎనీథింగ్, ఆర్టిస్ట్ కానీ, మ్యూజిషియన్ కానీ, ఏదన్నా కావచ్చు. మేము మీ వయసులో ఉన్న రోజుల్లో ఇలాంటి అవకాశాలు లేవు. అందుకని ఏంటంటే అన్ని రకాల అవకాశాలు ఉంచుకొని ఉపయోగించుకొని మీరు మీ ఎడ్యుకేషన్ బాగా చూసుకోవాలి. నెక్స్ట్ అంశం ఏం చెప్పదలుచుకున్నా అంటే, కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే ఎలా మాట్లాడాలా, ఎలా ఇంప్రెస్ చేయాలి అనేది విషయం. దాని గురించి ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి ఇద్దరు ముందుకు రావాలి ఇక్కడికి. ఒక మంది ఇంకో అబ్బాయి, ఎనీబడి come here. One boy here, come on, that's good. Those two, good luck. Very good. ఈ పిల్లలకి మీరు తేడా ఏంటి చెప్పగానే సాహసించి ముందుకు వచ్చారు. అర్థమైందా? ఆ సాహసం ఉండాలి దేనికైనా. ఏ విషయం అని అడిగితే వెనకబడద్దు, దానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉండాలి. అందుకని వాళ్ళు ఇద్దరు ముందుకు వచ్చారు, కానీ వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ కూడా ఉంది. మీరందరికీ చాలా హ్యాపీ పడతారు. తర్వాత కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే, ఒకరిని అర్థం చేసుకోగలిగే అవకాశాలు, సరిగా ఇంప్రెస్ చేయడానికి కావాల్సింది చేయాలి. ఉదాహరణకు అమ్మాయిని అడుగుతాను, షేక్ హ్యాండ్ ఇవ్వమా, అది చూడు, ఇదంతా షేక్ హ్యాండ్ బాగానే ఉంది. ఇది yes or no? No. She will give shake hand like this. Look at me. Look at my eyes. ఒక ఇద్దరు బాలికలకి ఎలా సొంతమైన అభిమానం అవుతుందో అలా ఆ కళ్ళల్లో చూసి నవ్వుతూ, నోరు మూసుకోవాలి, నవ్వాలి. నవ్వితే మా పండాన్ని కనిపించాల.
మీ తెల్ల పళ్ళు అన్ని మెరుస్తూ కనిపించాలి నవ్వితే. నవ్వు అనేది చాలా ప్రధానం. అది చిన్నగా ఈజీగా వచ్చేస్తుందా నవ్వు? లేదా? ప్రతిదానికి నవ్వటం నేర్చుకోండి. ఎప్పుడైనా ఇంటర్వ్యూ పోతే గానీ, చదువుకుంటే గానీ, మాట్లాడితే గానీ, మీరేమన్నా బాయ్స్ ని ఇంప్రెస్ చేయదలుచుకుంటే గానీ, బాయ్స్ గర్ల్స్ ని ఇంప్రెస్ చేయదలుచుకుంటే గానీ చక్కగా నవ్వాలి. నవ్వు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఉదయం లేవగానే అర్థంలో చూసుకుంటారా? మీరు మిమ్మల్ని చూసుకుంటారా లేదా? ఎస్ ఆర్ నో? యా, ఓకే. ఐ వాంట్ యు ప్రాక్టీస్ ఇన్ ద మిర్రర్. వెన్ యు గెట్ అప్, look into the mirror, smile broad and deep and enjoy the smile. Okay? రెండవ విషయం ఏంటంటే మీ గురించి మీరు చాలా అందంగా ఉన్నా అనుకోవాలా. చెప్తావా? You must say, I'm the most beautiful girl. Say to all of them. Get here. I'm the most beautiful girl. That's awesome. Do you like that? But everybody wants to say, everybody, I am the most beautiful boy, the handsome boy in you. I'm most Handsome boy. Okay. Say that. All boys say, I'm the most handsome boy. Say it. Competition. Say, I am the most handsome boy. Chapter, I am the most handsome boy. Lift your hand, right hand up. Lift all of you, lift your right hand up. I am the most beautiful boy. Say it, I want to hear. I don't hear that. I am the most handsome boy. Say it. I want to hear from girls. You got to outsound them, okay? Say, I am the most beautiful girl. See, అలా మాట్లాడుతున్నారు. అది ఇంపార్టెంట్. ఎందుకంటే మీ అంతటి గురించి మీరే మంచిగా చక్కగా ఉన్నాం. నేనేదో కొద్దిగా పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ముక్కు వంకర ఉన్నా, మూతి వంకర ఉన్నా, అదని ఇదని అలాంటి వంకలు పెట్టుకోకండి. మీరు ఎట్లా ఉంటే అదే అందం, అదే చాలా గొప్ప అందం. ఆ అందం ఉందని మీరు అంటేనే మీ అందం ఉంటుంది, ఎక్స్ప్రెషన్ లో ఉంటుంది. అందుకోసం ఎక్స్ప్రెషన్ కి కావాల్సిన ఏదైతే గుడ్ పాస్చర్, చక్కగా నిలబడటము, చక్కగా నిలబడిందా పాపం, స్ట్రైట్, ఓకే, ప్రాపర్ గా మాట్లాడటము. దాంట్లో బాడీ అనేది ఉందే, మన బాడీ శరీరము, మన మైండ్ రెండు ఒకటే. బాడీ బాగుంటే మైండ్ బాగుంటుంది, మైండ్ బాగుంటే బాడీ బాగుంటుంది. అందుకని ఆ కనెక్షన్ ని చేయటానికి ఎక్స్ప్రెస్ చేయాలి. దానికి చాలా ఉన్నాయి ఎక్స్ప్రెషన్ కి, ఇంకా అదరు అంశాలు ఉన్నాయి. వినటం నేర్చుకోండి బాగా. వినటం నేర్చుకోవడం అంటే మీరు వినేటప్పుడు ఇంకేది ఆలోచించొద్దు. ఓ ఈ టీచర్ బాగలేదనో, ఈ పర్సన్ లెసన్ నచ్చలేదనో, నాకు ఇది రాదనో, నాకంత వచ్చానో, ఏదో ఒకటి అనుకొని వినకుండా ఉంటే నీకు అవకాశాలు తగ్గిపోతాయి. అందుకని వినటం అంటే మైండ్ బ్లాంక్ చేసుకొని కంప్లీట్ గా వాళ్ళు చెప్పేది, ఉపాధ్యాయులు చెప్పే విషయాలన్నీ వినాల. అర్థమైందా? ఓకే. Both of you, because they took the courage to come forward, they both get 100 rupees each. You see, you understand? If you work hard, if you study hard, if you learn, you earn. Say, all of you say, I will learn and earn. You not only earned money, but you also earned the promotions, higher education, and power, control. You enjoy happiness in the end. You understand? So that is the most important thing to do, to learn to, what did I say? Learn to, what did I say just now? Learn to earn. You got it? Okay, man. This is yours. This is yours. Okay? No. Okay. All right. You both go. That's fine. Yeah, you can go. So, a couple of more items I will just mention and get out. Okay? ఈ విషయంలో మీ ఉపాధ్యాయులకు బాధ్యత ఉందండి. నేను చెప్పే నెక్స్ట్ విషయంలో అదేంటంటే, we want them to be self-learners. గత రోజుల్లో ఏదో పుస్తకాలు చదవటం, లేకపోతే టీచర్ చెప్తే వినటమనే ఆధారపడి ఉండేది నెల్లూరుకి. మరి ఈ రోజు అది కాదు.
దాంట్లో పిల్లలు స్వతగా నేర్చుకునే పద్ధతుల్లో మీరు చెప్పడం కూడా మంచిది. మీకు ఆల్రెడీ ఉండుంటుంది, మీకు మేము ఉపదేశించేంత పెద్దవాళ్ళం కాదు మేము. కానీ ఈ పద్ధతుల వల్ల అమెరికాలో కూడా చూసాము పిల్లలకి ఎలా సొంతగా నేర్పటం. దానికి ఎన్నో రకాల మీరు దోహదపడవచ్చు, మీరు రోల్ మోడల్స్. అందుకోసం నేను లిజన్, వీ వాంట్ యు ఆల్ లెర్న్ టు బికమ్ ఏ సెల్ఫ్ లెర్నర్స్. నీ అంతటా నువ్వే నేర్చుకోవడానికి గట్టిగా ట్రై చేయాలి. అది చాలా ప్రధానం. దాంట్లో కాన్ఫిడెన్స్ వస్తుంది, అండర్స్టాండింగ్ వస్తుంది. నువ్వు అసలు ఏ పరీక్ష తీసుకున్నా కూడా నువ్వు ఈజీగా పాస్ అయిపోతావు. అందుకోసం ఏంటంటే ట్రై టు బి లెర్నర్స్. మీ అంతటా మీరే స్వతహాగా నేర్చుకోవాలి. అలాంటి స్లోగన్స్ ఉన్నాయి మన దగ్గర, ఉన్నాయి కదా బుక్స్, వాటి మీద సొంతగా నేర్చుకోవడానికి చేయాలి. వాళ్ళు పిల్లలు సొంతగా నేర్చుకోవాలంటే ఉపాధ్యాయులు చాలా హెల్ప్ చేయాలి అన్ని రకాలు కూడా. వాళ్ళని నేర్చుకోవడానికి మీరు రోల్ మోడల్స్ కానీ, ఐడియాస్ కానీ, references కానీ, గూగుల్ విషయం కానీ, వాట్ ఎవర్ యూ కెన్ హెల్ప్ దెమ్ టు లెర్న్. బికాస్ వన్స్ దే స్టార్ట్ లెర్నింగ్ there is no limit, sky is the limit. So this is very very important thing. అది వాళ్ళే నేర్చుకోవటం మొదలు పెడితే అది they will be, I will be a learner for life. Say all of you say, I will learn for life. I want to hear it. Boys, what's happening? Boys, you are less in number, but begin gontul baane unayga. Okay, say so. I'll be a lifetime learner. Learning is happiness. That's why if you want to be happy, you be an ever learner. Learning everything. Not only your subject, about life, about people, about the nations, about the earth, about the planets, about everything you want to know. Right? You don't want to know? Yeah, you want to know because you have the opportunity. That's why you should know. Okay? Other than that, let me stop here. If you have any questions, we address it. Thank you very much. Final word, I just want to say, I remember something. ఇదంతా ఏంటంటే మన కార్యక్రమాల్లో రెండు ఉన్నాయి. ఒకటి జీవిత నైపుణ్యాల గురించి చెప్తాము, మీ అందరికీ తెలుసు. మీ టీచర్ కూడా స్వప్న గారు మాట్లాడుతుందా ఆ విషయం గురించి? లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడుతుందా? ఎస్ ఆర్ నో? ఓకే, థ్యాంక్ యూ. డస్ షీ టాక్ అబౌట్ లైఫ్ స్కిల్స్? లైఫ్ స్కిల్స్ లోనే గోల్ సెట్టింగ్ ఉంటాయి. మీరు ఏదైనా గోల్స్ మీరు ఏమేమి కావాలనుకున్నదో అది మీరు స్వప్న గారికి చెప్తే ఆ గోల్ అచీవ్ కావడానికి మార్గాలు ఏంటో నాగరాజు గారు స్వప్నకి రాసి పంపిస్తారు. అర్థమైందా? సో గోల్ సెట్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్, డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఈ గోల్ సెట్టింగ్ తర్వాత మీకు ఇంకోటి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీరు పిల్లల మధ్యలోనే ఒకరితో ఒకరు ఎలా ఉండాలా, టీం వర్క్ ఎలా ఉండాలా, ఒకరికొకరు ఎలా సహాయం చేసుకోవాలా, వాళ్ళ మధ్యలో కూడా కొట్లాడకుండా మంచిగా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎలా సెటిల్ చేసుకోవాలా, ఇవన్నిటికి సంబంధించింది మీకు ఉపయోగపడటమే కాకుండా మీరు సమాజానికి ఉపయోగపడటం ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఈ మూడు అంశాలు మన ప్రధానం. Thank you very much for listening and I appreciate. See you again. నేను పెద్ద స్పీచ్ చేయను కానీ నాకు ఇద్దరు వాలంటీర్స్ కావాలి. పెద్దగా గోల్స్ డ్రీమ్స్ చేయమన్నారు కదా, పెద్ద గోల్స్ పెట్టుకోమన్నారు కదా, ఎవరైనా వచ్చి చెప్తారా మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఎటువంటి గోల్స్ సెట్ చేసుకున్నారు? ఎవరైనా ఇద్దరు వచ్చి చెప్తారా? డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, యాక్టర్ అవ్వాలనుకుంటున్నారా? రామ్మా రండి చక్కగా చెప్తావా? చెప్పాలి. నర్స్ అవ్వాలనుకుంటున్నావు. ఎందుకు అవ్వాలనుకుంటున్నావు నర్సు? ఎందుకంటే మా అమ్మ చాలా కష్టపడుతుంది, మా అక్క కూడా నర్స్ అవుతుంది. అందుకని నేను కూడా నర్స్ అయ్యి చక్కగా డబ్బులు సంపాదించి మా అమ్మని మంచి చూడాలనుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పావు. వెరీ వెరీ గుడ్. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? ఇంజనీర్. ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? మా అమ్మ వచ్చి అప్పులు ఏమోండి సార్, అందుకని మా అమ్మ అప్పులు తెలియదు. చూసావా నువ్వు అక్కడ విశ్వేశ్వరయ్య గారు తెలుసా మీకు? చూసావు ఆయన గురించి తెలుసుకున్నావా? ఒకసారి చదువు ఆయన గురించి ఎటువంటి ప్రాజెక్టులు కట్టారు, ఎటువంటి ఇంజనీర్ అయ్యారు అనేది తెలుసుకుంటే బాగుంటుంది. సరేనా? కూర్చో అమ్మాయిలు, చాలా బాగా చెప్పారు ఇద్దరు. ఇంకా ఎనీబడి ఎవరైనా పెద్ద గోల్తో? అలాగే మీకు చైతన్య సారథి థర్డ్ పిల్లర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి తెలుసా ఎవరికైనా? సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. గోల్
గేమ్ డిజైనర్. ఎవరికి పిల్లలకా పెద్దోళ్ళకి ఎటువంటి గేమ్స్ డిజైన్ చేస్తావు? పిల్లలకి సార్ కంప్యూటర్ మీద. కంప్యూటర్ బాగుంది. ఏమైనా ఆడతావా? గేమ్స్ ఆడతావా ఇప్పుడు? సార్ దగ్గర పెట్టి మైక్ దగ్గర. ఎస్ సార్ ఏం గేమ్స్ ఆడతావు? మ్యాథ్ రైట్స్. ఓకే. ఇంకా ఇంటర్నెట్ లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటావు నువ్వు? ఇంటర్నెట్ లోకి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ అప్డేట్ చేయడం కానీ ఫోన్ లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం కానీ చేస్తాను సార్. చూడండి సో కంప్యూటర్ మీద గేమ్స్ ఆడడమే కాకుండా ఏం చేస్తున్నాడంటే ఈయన సోషల్ కానీ లేదంటే కొన్ని సబ్జెక్టుల గురించి నేర్చుకోవడం చేస్తున్నారు ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే. అంతేగాని ఓన్లీ ఫేస్బుక్ వాట్సాప్ లో కాకుండా నాకు చెప్పినట్టుగా సెల్ఫ్ లెర్నింగ్ అన్నారు కదా, మీకు కంప్యూటర్ డిజిటల్ యాసెట్స్ ఆర్ ద గ్రేట్ సెల్ఫ్ లెర్నింగ్ అన్నమాట. వెరీ గుడ్ జాబ్. సార్ నేను 2 క్వశ్చన్స్ చక్కగా అడిగే ఎక్కడి నుంచి అడుగుతుంది? సార్ మీరు చిన్నప్పుడు గోల్ పెట్టుకున్నారా సార్? ఆ గోల్ రీచ్ అయ్యారా సార్? మీరు చిన్నప్పుడు ఏ గోల్ పెట్టుకున్నారో గోల్ రీచ్ అయ్యారా? ఎక్సలెంట్ క్వశ్చన్. వెరీ గుడ్ క్వశ్చన్. గోల్స్ అనేది ఉంటాయి, తర్వాత మార్పులు ఉంటాయి. నువ్వు గట్టయినట్లది నీ ఐడియా కావచ్చు, గోల్స్ కావచ్చు. నేను గోల్ పెట్టుకున్న సభ్యులు కాదు, నేను ఏదో చదువుకున్నాను మంచిపోయింది జరుగుతూ వచ్చింది. కానీ గోల్ పెట్టుకొని వర్క్ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే నువ్వు అనుకున్నది ఎప్పుడైనా గోల్ పెడితే దాన్ని సాధించడం మంచిది. దాని ఏంటంటే స్మార్ట్ గోల్ పెట్టారు. స్మార్ట్ గోల్. స్మార్ట్ అనేది న్యూమోనిక్. దట్ మీన్స్ స్మార్ట్ అంటే స్పెసిఫికలీ achieve money. Me too. For 2 lines. So work on smart goals. You will achieve. Yeah, will I achieve my goals? Actually, I exceeded my goals. I have never, you don't doubt about it. Because I was setting up goals and working. I was like a soldier running. I ran. I hit, big again. That's how I get it. Thank you very much. ఇంకో క్వశ్చన్. స్టార్ట్ చేశారు సార్. చైతన్య సారథి ప్రాజెక్ట్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారని అడుగుతున్నాను. చైతన్య సారథి మొదలుపెట్టింది అప్రాక్సిమేట్గా 10 years క్రితం. ఈ 10 years క్రితం నేను అనుకున్నాను ఏం చేయాలా అంటే ఎడ్యుకేషన్ హెల్ప్ చేయాలనిపించింది. ఎడ్యుకేషన్ హెల్ప్ చేయాలని నాకు అసలు ఎడ్యుకేషన్ లో ఎవరికి చేయాలా అంటే విద్యార్థులకి ఈ స్కూల్స్ మిడిల్ స్కూల్స్ హై స్కూల్ చేయాలండి. ఎందుకంటే నేను వచ్చే విద్య లేక చాలా అభిప్రాయం కనుక మీ అందరికీ ఉపయోగపడాలనేది. విద్యలో కూడా ఎవరికి చేయాలా అంటే కంప్యూటర్ చేయాలండి. ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను విద్య is the mother of all social advances అని. Education is the mother of all universal progress. That's our slogan in the classroom, right? Number 2, we also said computer is the opportunity to the modern world. These are the 2 reasons why we chose Chaitanya Sarathy to do what we are doing today. We have been successfully, over 20,000 students are being educated in computer education. Intergovernmental schools where there is no capacity in both the Telugu speaking states in Andhra and Telangana. Right? గవర్నమెంట్ స్కూల్స్ లోనే కంప్యూటర్స్ అన్ని స్కూల్స్ ఇచ్చారా సార్? ఓన్లీ ఈ ఒక్క స్కూల్? అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో మీకు దొరకదు కదా కనిపిస్తుంది. చాలా బాగా ఉన్న వ్యక్తిలో ఇప్పటివరకు స్కూల్స్ లో పెట్టాము. మా మిగిలిన ఇంకా ఎక్స్పెక్ట్ చేయడానికి టైం వేస్తాము. అంత స్కూల్స్ లో పెట్టడానికి చాలా హెల్ప్ కావాలి, యాక్టివిటీ కావాలి, ఎన్కోట్ కావాలి. ఎక్స్పీరియన్స్ మోర్. థ్యాంక్ యూ. Good morning, everybody. I'm very happy to be here. I see a lot of enthusiastic faces, and I interacted with your teacher, Sapna. She is very excited to teach all of you, and she is very proud of your achievement. She keeps talking about how well you all are doing in the class. So they all have spoken before that. I only want to add one thing. Whatever you do, like Mr. Singhal said, do it with focus and don't get distracted, because today's there's so many distractions, WhatsApp, Facebook, everything. But when you study focused, and when you play focused. So that way you can have fun too. You should have fun also. But don't think of playing while studying, and don't think of studying when playing.